ఈరోజు ఎందుకు అనుకున్నారు? కులాన్ని కూడా ఇప్పుడు ఎందుకు పక్కన పెడతాను అనుకున్నారు? కులం గొడవ కాదు, గొడవంతా ఏట్రా అంటే మతం గొడవే. ఏటి మతం గొడవ అనుకున్నారా? ఎస్సీ వాళ్ళు అంటే దిగజారుడిగానే బతకాలి, ఎప్పటికీ అలాగే ఉండాలి. కానీ ఏమైపోయారు? ఇప్పుడు ఎస్సీ వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, ఎస్సీ వాళ్ళు గొప్పగా బతికేస్తున్నారు, వాళ్ళ దగ్గర పొడదు డబ్బు ఉంది. ఎక్కడదిరా? వాళ్ళు క్రైస్తవ్యంలోకి వెళ్ళి చాలా విషయాలు తెలిసేసుకున్నారు. క్రైస్తవ్యం వచ్చి వాళ్ళని మార్చేసింది, క్రైస్తవ్యం వచ్చి వాళ్ళకి చాలా విషయాలు చెప్పేసింది. ఇంకేం చేయాలి? ముందు క్రైస్తవ్యాన్ని చంపేస్తే ఆటోమేటిక్గా మరలా ఆడనిచిపోతాడు. అది ఇప్పుడు టార్గెట్ అంతా. మనం అనగాలంటే మనం గొప్పగా చెప్పుకొని ఈ చట్టం తగ్గాలి. ఎప్పుడైనా అలా ఫీల్ అవుతారని తెలదు. నేను ఎప్పుడు ఎవరి ముందు తక్కువ నేను ఫీల్ అవును. ఎందుకని? నా దేవుడు అందరికంటే గొప్పడు, ఆయన ముందు తగ్గుతాను. ఎవడో ముందు చేతులు పెట్టుకోమంటే కట్టుకోవాల్సిన అవసరం నాకేటి? మన తండ్రి మనకు ఎవరైతే యాచకుడుగా ఉన్నాడో, రాజుగా ఉన్నాడు, ఆయన గొప్పవాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఒకరి చేత వేలెత్తి చూపించుకునే స్థాయి లేనాడు. అంత గొప్పని కలిగి నువ్వు నేను ఉంటే మనం కూడా ఎలా బ్రతకాలి? మన స్థాయి కూడా చాలా గొప్పది ఆయన వెనకాల ఉంటే.